ఏడాదికి కూడా ఏమీ రాక ఇట్లాంటి ఇబ్బందులే వచ్చినాయి అనుకోండి, వచ్చే ఏడాది నుంచి విపరీతంగా ఫ్లేర్ అప్ అవుతుంది. ఇప్పుడు బయట రచ్చబండల దగ్గరన లేకపోతే టీ స్టాల దగ్గర మాటలు బిగినాయి. నేను గ్రౌండ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఎలక్షన్స్కి 6 నెలల ముందు నుంచి జగన్ మీద వ్యతిరేకత అన్నది ప్రారంభమైంది. ఈ మాటలు అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడింది. అప్పుడు ఎవడబ్బా సొమ్మిచ్చాడు, బాబు సొమ్మిచ్చాడా, అటు జేబులోది ఇచ్చాడా, పలుపు కాబోతు 175 అంట, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కౌంటర్ చేసి సమాధానం చెప్పేటటువంటి విషయంలో వైసీపీ వాళ్ళకి మాటలు ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఆ టైంలో. ఆ ఇంపాక్ట్ ఎలక్షన్లో కనిపించింది, భారీ రిజల్ట్. అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళ మాటల ఇంపాక్ట్ జనం డబ్బులు తీసుకున్నోడికి, నేను ఇందాక చెప్పిన ఉదాహరణ ఉంది కదా, డబ్బులు తీసుకున్నోడే మనల్ని తిడతాడని, అట్లాంటి తిట్లు వైసీపీ వాళ్ళు తిన్నారు. ఆ ఇంపాక్ట్ వీళ్ళకి బెనిఫిట్ అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మాటల్లో మార్పు వస్తుంది. ఏంది ఏమీ లేకపోతే ఎట్లాగా, అట్లాగే పనులు లేవు పెద్దగా చాలా మందికి, ఇట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి. ఇవి తగ్గి ఈ లోపే ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా సెట్ అయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఇటు పనులు ఉపాధి అవకాశాలు తగ్గి వ్యాపారాలు తగ్గి, ఇప్పుడైతే ప్రస్తుతం అప్పట్లో వ్యాపారులు తీవ్ర వ్యతిరేక